నమస్కారం S9 సిటీ న్యూస్ కి స్వాగతం. నేను మీ లీల. ముందుగా ముఖ్యాంశాలు. అల్లంపురం గ్రామంలో ముగిసిన రాష్ట్ర స్థాయి యోగా పోటీలు. తాడేపల్లిగూడెంలో జిల్లా APUWJ ఉపాధ్యక్షులు పుట్టినరోజు వేడుకలు. గంజాయి వద్దు జీవితమే ముద్దు తాడేపల్లిగూడెం టౌన్ CI ఆదిప్రసాద్. పెండపాడు మండలం అల్లంపురం గ్రామంలో రాష్ట్ర యోగా పోటీలు ఆదివారంతో ముగిశాయి. ఈ ముగింపు కార్యక్రమంలో DSP విశ్వనాథ్, ఉద్వానా వర్సిటీ రిజిస్టర్ B శ్రీనివాసులు పాల్గొన్నారు. అల్లంపురం గ్రామంలో గత 4 రోజులుగా నిర్వహిస్తున్న యోగా పోటీలు ఆదివారంతో ముగిశాయి. ముగింపు కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా తాడేపల్లిగూడెం DSP విశ్వనాథ్, ఉద్వానా వర్సిటీ రిజిస్టర్ B శ్రీనివాసులు పాల్గొన్నారు. కల్చర్ ప్రతిష్టంగా ఉండాలి అంటే యోగా పటిష్టత అవసరమని DSP విశ్వనాథ్ తెలిపారు. రిజిస్టర్ B శ్రీనివాస్ మాట్లాడుతూ ఆరోగ్యంగా ఉంటేనే సంతోషం, విలువైన జీవనం సాగించవచ్చునని ఋషుల కాలం నుంచి వస్తున్న వాక్కు అని అన్నారు. అనంతరం యోగా పోటీల్లో గెలిచిన విజేతలకు మెడల్స్, సర్టిఫికెట్లను ప్రదానం చేశారు. కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మా జిల్లా అసోసియేషన్ చాలా ఆనందకరమైన విషయము. అలాగే జడ్జెస్ రావడము, అలాగే తల్లిదండ్రులు రావడం, పిల్లలు అలాగే అందరూ కూడా రావడం ఒక మంచి కార్యక్రమం. మనుషులంతా అంటే ఒకే ఐడియా ఉన్న వాళ్ళంతా ఈ వేదిక మీద కలుసుకోవడం అనేది చాలా మంచి కార్యక్రమము. అలాగే నేనేదో చెప్తా మీరేదో తెలుసుకోవాలని కాదు, అదేదో మా అన్ని పక్షులన్నీ ఒకే సంగీతం వాయిస్తాయి కదా, ఆ సంగీతంలో అందరూ కూడా కలిసిపోతారు. ఆకాశంలో గుంపులుగా అన్నీ ఎగురుతుంటాయి, అందులో ఒకటి ఎక్కువ కాదు, ఒకటి తక్కువ కాదు. అట్లాగే మనం అంతా కూడా ఒకే విధంగా ఉన్నాము, మన ఐడియాలజీ మనం కాపాడుకోవాలని చెప్పేసి ఇక్కడికి వచ్చినాము. కాబట్టి మీరందరూ కూడా ఓపికగా విన్నందుకు, అలాగే మీ హృదయంలో ఆలోచనల్లో వచ్చేటి నేను కూడా అలాంటి వైబ్రేషన్స్ రావాలని చెప్పి అనేది అనుకుంటున్నాను. అట్లాగే ఇటీవల కాలంలో ఇక రకరకాల ప్రతి ఒక్కటి కూడా సమస్య. ఇప్పుడు అక్కడి నుంచి విజయవాడ నుంచి రావాలన్నా, తెలంగాణ నుంచి రావాలన్నా అన్ని కూడా ఉంటాయి. అవన్నీ దాటుకొని మీరు ఇక్కడికి రాగలిగినారంటే ఇదంతా మీ యొక్క యోగా మీద ఉన్న నమ్మకము, అలాగే ఇవన్నీ అని అనుకుంటున్నాను. అలాగే ప్రతి మనిషిలో కూడా దేవుడు ఉంటాడు. దేవుడు మనిషి ఇద్దరు కలిసి ప్రయాణం చేస్తుంటారు. ఈ యోగా అనేది మనిషిని దేవుడితో కలిపి ఆయన యొక్క శక్తుల్లో కొన్నన్నా మనకు వచ్చే విధంగా చేస్తారని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అలాగే ఒక చిన్న దేశం, ఒక గ్రీస్ లాంటి దేశం ఫెయిల్ అయితేనే దాని ఎఫెక్ట్స్ భయంకరంగా ఉంటాయి. ఇండియా లాంటి దేశంలో 140 కోట్ల మంది, దాదాపు 150 కోట్ల మంది, ఒక దేశం అనేది సక్సెస్ ఖచ్చితంగా కావాలి. ఏ విషయం వచ్చినా కూడా దాని ఫలితాలు చాలా భయంకరంగా ఉంటాయి. మన కల్చర్ కానీ ఏదైనా కానీ అవన్నీ పటిష్టంగా ఉండాలంటే ఫస్ట్ యోగా అనేది పటిష్టంగా ఉండాలి. ఈ ఫ్యామిలీ అనేది బలంగా ఉండాలంటే ఇంట్లో పిల్లలు, ముఖ్యంగా లేడీస్, ఒక కోడి 10 మంది కోడి పిల్లలు పెంచుతుంది, కానీ ఒక మనిషి 2 పెంచాలంటే చాలా కష్టంగా ఉంది. అలాగే ప్రతి అబ్బాయి అమ్మాయి కూడా అనుకుంటారు నేను చాలా గొప్పవాడిని, మా అమ్మా నాన్నలు వాళ్ళు కామన్ పీపుల్, వాళ్ళు ఏం చేయలేకపోయినారని. కానీ రోజు రోజుకి కూడా మన అమ్మా నాన్నల మాదిరి మనం సక్సెస్ కావడం కూడా చాలా గొప్ప కిందకి వస్తుంది. వాళ్ళని మనం అమ్మా నాన్నలు ఎందుకు దైవము అంటారంటే, ఒక వ్యక్తికి మనం చిన్న ఒక లైన్ లో క్యూ లైన్ లో ఒక లైన్ వెనక్కి ముందరికి వెళ్తామంటే ఒప్పుకోం మనం. అలాంటిది వాళ్ళకి అన్ని కూడా త్యాగం చేసి పెంచినారు. కాబట్టి ఆ యోగా అనేది నిత్య జీవితంలో అది జరుగుతూనే ఉంటది. దాన్ని మనం జ్ఞప్తికి తెచ్చుకొని దాని ఒక ప్రక్రియగా మార్చి మనల్ని మనం గమనించుకోవడమే యోగా. ఇందాక మేడం గారు చెప్పినట్లు అన్నీ కూడా మనల్ని మనం గుర్తు చేసుకోవాలి. ఈ కాలంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ ఇంకొన్ని కానీ ఫ్యామిలీ డిస్టర్బెన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అలాగే చిన్న వయసులో నుంచి మన సరస్వతి విద్యా మందిరంలో మంచి క్రమశిక్షణ, సంస్కృతి, ఈ సంస్కృతిని అంతా పునరుజ్జీవనం చేసుకొని మన గురించి మనం తెలుసుకోవడమే యోగా. మీరంతా కూడా రాబోయే కాలంలో ఇప్పుడు
ఈ సంస్థలన్నింటిలో కూడా సరస్వతి విద్యా సంస్థల్లో మంచి కల్చర్ ఉంది. 80 ఏళ్ళ తను కూడా అట్లెట్ అన్నారంటే మనం 20 ఏళ్ళు 30 ఏళ్ళకే మన జీవితంలో చాలా కోల్పోతున్నాం, కానీ వాళ్ళు 80 ఏళ్ళలో కూడా ఉత్సాహంగా ఉన్నారంటే అటువంటి ఉత్సాహాన్ని మీ పిల్లలంతా కూడా నేర్చుకొని, ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏ టైంకు ఆ టైం భగవంతుడు మనకు చెప్తుంటాడు, కానీ దానికి ఏదో ఒక సందర్భం కావాలి. ఆ సందర్భం ఇదే. యోగాసనాలు అనేటువంటిది మనం ఫిజికల్గా మనం చూస్తుంటాము. ప్రత్యేకంగా నా అనుభవం కూడా మేము చెప్తే, నేను ఒక చిన్న కుగ్రామంలో ఒక బిలో మధ్యతరగతి కుటుంబంలో జన్మించినటువంటి నేను నేను 1960-70 సంవత్సరాలకు నాటి సంఘటన నేను చెప్తున్నాను. ఆ రోజు మేము చదువుకునే రోజుల్లో కరెంటు కూడా లేదు. అంటే పద్మాసనం వేసి కూర్చొనే భోంచేసే వాళ్ళము, పద్మాసనం వేసి కూర్చొని చదువుకునే వాళ్ళము. ఈవెన్ స్కూల్స్లో కూడా అప్పుడు నేలపైన కూర్చొని చదువుకునే వాళ్ళం. అటువంటి రోజుల్లో ఫిజికల్గా యోగాసనాలు చేయకపోయినా మనస్సులో ఒక దృఢ సంకల్పంతో, మనస్సులోనే ఒక ఆసనంగా భావించి జీవితంలో పైకి ఎదగాలనేటువంటి ఒక సత్సంకల్పంతో ఆ రోజు పెద్దలు, అలాగే జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులు, విద్యను నేర్పినటువంటి గురువులు, మిత్రులు అందరి సహకారంతో ఈరోజు ఒక ఉన్నతమైనటువంటి స్థానానికి వచ్చాను అంటే దానికి ప్రధానమైనటువంటి కారణము ఫిజికల్గా మనం చేసేటువంటి యోగాసనాలే కాదు, అంతర్ముఖంగా మనము తీసుకునేటువంటి డెసిషన్స్, సంకల్పమే మనల్ని ఏ స్థాయికైనా తీసుకెళ్ళగలదు. అంటే ఫిజికల్గా మనము ఏదో గురువుగా చెప్తుంటే మనము ఆ యాక్టివిటీ మనం చేస్తుంటాం, ఆసనాలు చేస్తుంటాం, కానీ మనసు ఎక్కడో లగ్నమై ఉంటుంది. అంటే మనం చేసేటువంటి యోగాతో పాటుగా మన మనస్సును కూడా అక్కడ కేంద్రీకరిస్తే తప్పనిసరిగా ఆ యోగాలో ఉన్నటువంటి ఆ లాభాల్ని మనం పొందగలుగుతాం. పశ్చిమ గోదావరి జిల్లా ఏపీయూడబ్ల్యూజే ఉపాధ్యక్షులు సుందరంనేడి లక్ష్మయ్య పుట్టినరోజు వేడుకలు వృద్ధాశ్రమంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు విలేకరులు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏపీయూడబ్ల్యూజే ఉపాధ్యక్షులు సుందరంనేడి లక్ష్మయ్య పుట్టినరోజు వేడుకలు తోటి పాత్రికేయులు ఘనంగా నిర్వహించారు. పడాల గ్రామంలో వృద్ధాశ్రమంలో వృద్ధుల మధ్య కేక్ కట్ చేసి ఆయన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం వృద్ధులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించి ఫ్రూట్స్ అందించారు. ఈ సందర్భంగా పలువురు పాత్రికేయులు మాట్లాడుతూ పుట్టినరోజు వేడుకలు పెద్దల మధ్య నిర్వహించడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. పలువురు లక్ష్మయ్యను ఆదర్శంగా తీసుకొని పుట్టినరోజు వేడుకలు నిర్వహించుకోవాలని తెలిపారు. పెద్దలు ఏపీడబ్ల్యూజే జిల్లా ఉపాధ్యక్షులు సుందరంనేడి లక్ష్మి గారి పుట్టినరోజు వృద్ధాశ్రమంలో జరుపుకోవడం సంతోషకరం. మరి ఇలాంటి పుట్టినరోజు సమయంలో వృద్ధులకి తమ వంతు ఆర్థిక పరంగా, ఆహారపరంగా, వైద్యపరంగా మరి సహాయం చేసేందుకు ప్రతి ఒక్కరు ముందుకు రావాలి. రాజకీయ నాయకులు కానీ, ఆర్థికంగా అభివృద్ధి చెందిన వ్యక్తులు కానీ, విద్యావేత్తలు కానీ తమ వంతు సహకారం అందించి ఇలాంటి వృద్ధాశ్రమంలో వృద్ధులకి తమ వంతు సహకారం చేసి కొంతమందికి ఆదర్శంగా నిలవాలని కోరుకుంటున్నాము. ఈరోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న సుందరంనేడి లక్ష్మయ్య గారికి మా పాత్రికేయ మిత్రుల తరఫున ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ సందర్భంగా అందరూ ఏవో పార్టీలు చేసుకుంటూ కాకుండా మన లక్ష్మయ్య గారిలాగా ఇలా వృద్ధులకు అన్నదానం చేయడం చాలా సంతోషమైన విషయం. ఎందుకంటే ఎంతోమంది తల్లిదండ్రులు తమ బిడ్డల్ని ఎన్నో కోరికలతో కంటారు. చివరికి వాళ్ళకి వృద్ధాప్యసరికి వాళ్ళకి తినడానికి తిండి, ఉండటానికి నీడ లేని పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అలాంటి వాళ్ళకి మేము ఉన్నామంటూ కొందరు దాతల రూపంలో తమ పుట్టినరోజు, వివాహ రోజుల్లో వారికి అన్నదానం చేయడం
ఎంతైనా కూడా హర్షణీయం. ఇదే విధానాన్ని ప్రతి ఒక్కరు కూడా ఆలోచించి వీరిని స్ఫూర్తిగా తీసుకుని మరింత మంది వృద్ధులను ఆదుకోవాలని కోరుకుంటున్నాను. గంజాయి వద్దు జీవితమే ముద్దు అని తాడేపల్లిగూడెం టౌన్ సిఐ బి ఆదిప్రసాద్ తెలిపారు. జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి, డిఎస్పీ విశ్వనాథ్ ఆదేశాల మేరకు గంజాయి వినియోగం నియంత్రణపై తాడేపల్లిగూడెం పట్టణంలో పలు ప్రాంతాలలో యువకులకు కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐ ఆదిప్రసాద్ మాట్లాడుతూ గంజాయి, మద్యం, గుట్కా వంటి మత్తు పదార్థాల వినియోగం వల్ల జీవితాలు నాశనం అవుతున్నాయి అన్నారు. విద్యార్థి దశలోనే జల్సాల కోసం నిషేధిత మత్తు పదార్థాలు తీసుకోవడంతో పాటు చెడు అలవాట్ల బారిన పడుతున్నారన్నారు. ఈజీగా వచ్చే సొమ్ముల కోసం తాపత్రయపడి దొంగతనాలు, సైబర్ క్రైమ్లు పాల్పడుతున్నారన్నారు. ఇటీవల కాలంలో ఇటువంటి కేసుల్లో యువకులను అరెస్ట్ అయిన సంఘటనలు ఉన్నాయన్నారు. క్షణిక సుఖానికి పోయి జీవితాలను నాశనం చేసుకోవద్దని హితవు పలికారు. విద్యార్థి దశలోనే తమ జీవిత లక్ష్యాలను ఎంచుకొని అటుగా పయనించాలని తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ శ్రీ అద్నాన్ నయీం అస్మి గారి ఆదేశాల ప్రకారం, అదేవిధంగా మన తాడేపల్లిగూడెం డిఎస్పీ శ్రీ విశ్వనాథ్ డిఎస్పీ గారి ఆధ్వర్యంలో మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరి గాంజా నివారణకు ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అలాగే ఈగిల్ ద్వారా కూడా అనేక కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. దానిలో భాగంగానే మరి తాడేపల్లిగూడెం పట్టణంలో మరి గంజాయి అనే దాన్ని లేకుండా చేయాలనే ఉద్దేశంతో మరి తాడేపల్లిగూడెం పట్టణ పరిసర ప్రాంతాలన్నింటిలో కూడా మనం విరివిగా అవేర్నెస్ ప్రోగ్రామ్ని మనం కండక్ట్ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా ర్యాలీస్ కూడా కండక్ట్ చేసే ముందు డ్రగ్స్ వద్దు బ్రో అనే నినాదాన్ని మరి పబ్లిక్ అందరి దగ్గరికి, అలాగే అన్ని కాలేజెస్ స్టూడెంట్స్ కూడా మనం చెప్పడం జరుగుతూ ఉంది అవేర్నెస్ కార్యక్రమంలో. అదేవిధంగా ఎవరైతే మరి ఏరియాల్లో ఉంటారో యువత, ఈ చదువుకొని ఆల్రెడీ చదువు అయిపోయి ఉద్యోగాలు చేసుకుంటూ చిన్న చిన్న ఉద్యోగాల్లో స్థిరపడి ఉంటారో ఆ యువతను కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయాలి వాళ్ళకు కూడా అని చెప్పి ఉద్దేశంతో మరి మన నిన్న యాగర్లపల్లి ఏరియాలో ఈ గాంజాయికి సంబంధించి మన అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది. దానిలో భాగంగా యువత అందరికి కూడా మార్గనిర్దేశం చేయడం జరిగింది. ఈ మత్తు పదార్థాల వల్ల జరిగే నష్టాలు ఏంటి, దానివల్ల ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు, అలాగే చట్టపరంగా ఎటువంటి చర్యలు పోలీసులు కానీ లేదా ప్రభుత్వం కానీ తీసుకుంటున్న విషయాల మీద వాళ్ళందరికీ కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్ని కండక్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఎవరైతే చట్టపరంగా ఈ గాంజాయి అమ్ముతారో లేదో ఎవరికైనా అలవాటు చేయాలనే ఉద్దేశంతో ఉంటారో వాళ్ళందరి మీద కూడా ఖచ్చితంగా మరి కఠిన శిక్షలు పడే విధంగా వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి రిమాండ్ పంపడం జరుగుతూ ఉంటుందని మరి మా పోలీస్ తరపు నుంచి అందరికీ తెలియజేస్తుంది. తాడేపల్లిగూడెం పట్టణానికి చెందిన వేణుమాధురికి ప్రభుత్వం విడుదల చేసిన డిఎస్సి ఫలితాలలో ఎస్జిటిలో మొదటి ర్యాంక్ సాధించింది. ఈ సందర్భంగా ఆమెకు పలువురు అభినందనలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలని డిఎస్సి 2025 నిర్వహించింది. ఇందులో భాగంగా శనివారం విడుదలైన మెరిట్ లిస్టులో తాడేపల్లిగూడెం పట్టణానికి చెందిన వేణుమాధురికి మొదటి ర్యాంక్ వచ్చింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎస్జిటిలో మొదటి ర్యాంక్ రావడం ఎంతో ఆనందాన్ని కలిగించింది అని అన్నారు. ఉపాధ్యాయురాలుగా పనిచేస్తూనే ఉన్నత స్థాయికి ఎదగాలనుకుంటున్నట్లు టీజీటీ మొదటి ర్యాంక్ వేణుమాధవికి తెలిపారు. ఈ విజయం వెనుక తల్లిదండ్రులు, సోదరి పూర్తి సహాయ సహకారాలు అందించారని తెలిపారు. జరిగింది. టీజీటీలో జోన్ 2లో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. అలాగే స్కూల్ అసిస్టెంట్లో 11th ర్యాంక్, ఎస్జిటిలో 17th ర్యాంక్ వచ్చింది. అసలు 3 ర్యాంకులు వస్తాయని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నా చిన్నప్పుడు అంతా కూడా గవర్నమెంట్ స్కూల్లోనూ అలాగే గవర్నమెంట్ కాలేజీలోనే జరిగింది నా స్టడీ అంతా కూడా. అలాగే నా పేరెంట్స్ వల్ల ప్రోత్సాహం వల్ల, అలాగే మా సిస్టర్ కూడా గవర్నమెంట్ టీచరే, తన వెనకాల గైడెన్స్ ఇవ్వడం వల్ల ఈరోజు 3 జాబ్స్ రావడం జరిగింది. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను ఏదైనా ఒక జాబ్ అయినా వస్తుందా అని అనుకున్నాను. కానీ 3 జాబ్స్ రావడం చాలా ఆనందంగా ఉంది నాకు. చాలామంది అనుకుంటారు ఏంటంటే గవర్నమెంట్ స్కూల్స్, కాలేజెస్లో చదివితే అంత మంచి పొజిషన్కి రాలేరు అని అనుకుంటారు. బట్ మనం కష్టపడి చదివితే ఖచ్చితంగా గవర్నమెంట్ జాబ్స్ కొట్టచ్చు, గవర్నమెంట్ స్కూల్లో చదివి కూడా. ఈస్ట్ వెస్ట్ కృష్ణా గోదావరి జిల్లాలో ఉన్నటువంటి జోన్ 2లో ఉన్నటువంటి ఒకే టీజీటీ పోస్ట్ని మా అమ్మాయి కొట్టడం చాలా అదృష్టంగా భావిస్తున్నామండి. ఎందుకంటే ఆ టీజీటీ పోస్ట్ ఉన్నది ఒకటే ఒక పోస్టు, అది ఓసీలో పాపకు రావటం అంటే చాలా గ్రేట్ అండి నిజంగా. ఎందుకంటే చాలా కష్టపడింది.
ఎందుకంటే 2018 తర్వాత డిఎస్సి లేదు, 2018 తర్వాత డిఎస్సి ఇస్తే ఈ పాప ఎప్పుడు డిఎస్సి కొట్టును. కానీ ఆ డిఎస్సికి గత 3-4 సంవత్సరాల నుంచి కూడా హార్డ్ వర్క్ చేయటం వల్ల, ప్రతిరోజు కూడా 16 అవర్స్ హార్డ్ వర్క్ చేయటం వల్ల ఈ జోన్ 2లో ఫస్ట్ ర్యాంక్ సాధించడం వల్ల చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా డిస్ట్రిక్ట్ లెవెల్లో బయాలజీ 11వ ర్యాంక్ రావడం, ఎస్జిటిలో 17వ ర్యాంక్ రావడం చాలా ఆనందదాయకం ఉంది. ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్లో మా దగ్గరే చదువుకుంది ఈ పాప, 10th క్లాస్ వరకు కూడా గవర్నమెంట్ కాలేజీలో చదువుకుంది. ఈ గవర్నమెంట్ స్కూల్ని ప్రోత్సహించడం అనేటువంటిది, నిజంగా గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న ఉద్యోగాలు రావు అనేటువంటి విధానం మంచి పద్ధతి కాదు. గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న వాళ్ళు చక్కటి మంచి పొజిషన్లోకి వెళ్తారు అనడానికి మా పాపే చక్కటి ఉదాహరణ అని నేను ఈ విధంగా గర్వంగా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ సార్. ఈ వార్తలు ఎంతటితో సమాప్తం. మళ్ళీ తిరిగి రేపు కలుసుకుందాం.